హాయ్ గైస్, లాస్ట్ క్లాస్లో స్టాండర్డ్ కాట్లిన్ అవుట్పుట్ అంటే ఏమో చూసాం. ఈ క్లాస్లో కాట్లిన్ స్టాండర్డ్ ఇన్పుట్ అంటే ఏమో చూద్దాం. అవుట్పుట్లో ఏం చూసాం, ప్రింట్ టు ప్రింట్ ఎల్లని ఎలాగ ప్రింట్ చేయగలుగుతాము అనేది చూసాం కదా. ఇందులో మనం ఏవైనా స్కానర్ క్లాస్ కానీ ఏదైనా రీడర్ లైన్ మెథడ్స్ కానీ ఇలాగ యూజ్ చేసి ఎలాగ చేస్తాము, ఎలాగ మనకు అవుట్పుట్ వస్తుంది అంటే, ఇప్పుడు మనం ఒక కంటెంట్ ఇచ్చిన తర్వాత మనం అవుట్పుట్లోకి వెళ్ళిన తర్వాత అవుట్పుట్ వచ్చినప్పుడు మనం ఇన్పుట్ ఏమైతే వాల్యూ మనం ప్రోగ్రాంలో ఇవ్వాలనుకుంటున్నామో దాన్ని అవుట్పుట్లో ఎలాగ ఇస్తాము అనేది తెలుసుకుంటాం. ఇందులో కాట్లిన్ ఇన్పుట్ ఇప్పుడు మనం చెప్పుకునేది, కాట్లిన్ స్టాండర్డ్ ఇన్పుట్ ఈజ్ ద బేసిక్ ఆపరేషన్ పర్ఫార్మ్డ్ టు ఫ్లో బైట్ స్ట్రీమ్స్ ఫ్రమ్ ఇన్పుట్ డివైస్ సచ్ యాజ్ కీబోర్డ్స్ టు ద మెయిన్ మెమరీ ఆఫ్ ద సిస్టమ్. ఇందులో ఏమంటే కాట్లిన్ ఇన్పుట్ అనేది మనం ఎక్కడ యూజ్ చేస్తాం, బైట్స్లోను ఫ్లో బైట్ స్ట్రీమ్స్లో యూజ్ చేస్తాం. ఇది ఎక్కడంటే ప్రజెంట్ అవుతుంది, మెయిన్ మెమరీలో ప్రజెంట్ అయి ఉంటుంది. మనం దేన్నైతే మెయిన్గా ఇవ్వాలి అనుకుంటున్నామో ఆ మెయిన్ మెమరీలో మనం ఏమేమైతే ఇవ్వాలనుకుంటామో ఏ మెథడ్స్ ఆ మెథడ్స్ అనేవి ప్రజెంట్ అవుతాయి. నేను ఇప్పుడు ప్రజెంట్ రీడర్ లైన్ ఈ మెథడ్ అనేది స్కానర్ క్లాస్ అనేటివి రెండు యూజ్ చేయాలి అనుకుంటున్నాను. ఇక్కడ ప్రింట్ ఎంటర్ టెక్స్ట్ అంటే ఇక్కడ టెక్స్ట్ మాత్రమే చెప్పా, ఏం కావాలి అని చెప్పట్లేదు కదా. అవుట్పుట్లోకి వచ్చినప్పుడు ఏం చేశానంటే టెక్స్ట్లో నేను హలో గ్రీక్స్ అనేటివి ఎంటర్ చేశాను. ఇలాగా మనం అవుట్పుట్లోకి వచ్చాక ఇన్పుట్లో మనం ఏమి ఇవ్వాలనుకుంటున్నామో ఆ వాల్యూని ఎంటర్ చేయడానికి యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ స్కానర్ క్లాస్ అనేది యూజ్ చేస్తాం. స్కానర్ క్లాస్ గురించి చెప్పుకోవాలి. రీడర్ లైన్ ఉంది, స్కానర్ క్లాస్ ఉంది, రెండు ఉన్నాయి కదా. సో మనము స్కానర్ క్లాస్ గురించి తెలుసుకుందాం. ఇఫ్ యూ టేకింగ్ ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్ other than string data type, you need to use scanner class. To use scanner, first of all you have to import to scanner on the top of the program. ఇక్కడ ఏమంటే మనము ఏమైతే స్ట్రింగ్స్ ఏమైతే ఇవ్వాలనుకుంటామో దాంట్లో మెయిన్గా ఫస్ట్ ఏం చేయాలా, టాప్లో ఫస్ట్ మనం ఏమైతే ప్రోగ్రామ్ ఇస్తుంటాం టాప్ లైన్లో మనం ఏ క్లాస్ని యూజ్ చేస్తున్నాము అని చెప్పి రిప్రజెంట్ చేయాలి. ఇప్పుడు స్కానర్ క్లాస్ కాబట్టి నేను ఇక్కడ ఏం చేసిన, ఇంపోర్ట్ జావా డాట్ ఉటెల్ డాట్ స్కానర్ అనేది మెయిన్గా టాప్ ప్రోగ్రామ్లో నేను స్కానర్ అనేది యూజ్ చేశాను. ఇప్పుడు ప్రోగ్రామ్లో చూద్దామని ఇక్కడ ఇద్దరిని ఇంపోర్ట్ జావా డాట్ ఉటెల్ డాట్ స్కానర్ అనేది ఏ క్లాస్ అయితే పర్ఫామ్ చేయాలనుకుంటున్నామో ఆ ప్లేస్లో ఆ క్లాస్ని అనేది ఇంప్లిమెంట్ చేస్తాము. సో ఇప్పుడు స్కానరు రీడర్ లైన్ మెథడ్ కూడా ఉంది కదా. సో అప్పుడు మనము ఇక్కడ ఏం చేస్తాం, స్కానర్ ప్లేస్లో రీడర్ లైన్ మెథడ్ అనేది రీప్లేస్ చేసుకోవచ్చు. అలాగా చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఈ ప్రోగ్రామ్లో ఏమంటే ఇంటిగ్రల్స్, ఫ్లోట్స్, బూలియన్ డేటా టైప్స్ ఎలాగా యూజ్ చేసుకొని మనం డేటాను అనేది కన్వర్ట్ చేయడం అని చెప్పి ఫస్ట్ నేను ఒక వాల్యూని ఎంటర్ చేశాను. ఆ వాల్యూ అనేది మనం ఏ వాల్యూ ఎంటర్ చేసామో ఆ వాల్యూని కూడా రిప్రజెంట్ చేస్తుంది. ఆ తర్వాత ఇంటిగ్రల్స్ ఎంటర్ చేసాం, మనం ఏం ఎంటర్ చేసామో ఆ వాల్యూని రిప్రజెంట్ చేస్తుంది. మళ్ళీ ఇంకా ఫ్లోట్ వాల్యూస్ రిప్రజెంట్ చేసాం. మళ్ళీ ఇంకా బూలియన్, ఇక్కడ ఇంటిగ్రల్ వాల్యూస్ ఎలాగ ఉంటాయి 1 2 3 4 ఇలాగ ఉంటాయి. కానీ ఫ్లోట్ వాల్యూస్ ఎలాగ ఉంటాయి, పాయింట్స్లలో ఉంటాయి. అదే బూలియన్ ఎక్స్ప్రెషన్లో ఏం చెప్పుకుందాం, ట్రూ లేదంటే ఫాల్స్. ఇప్పుడు ఒక స్టేట్మెంట్ కరెక్ట్ అయితే ఆ స్టేట్మెంట్ ట్రూ అని వస్తుంది, ఆ స్టేట్మెంట్ ఫాల్స్ అయితే ఫాల్స్ అని వస్తుంది. థ్యాంక్ యూ గైస్. నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ టాపిక్ చెప్పుకుందాం.